వక్ఫ్ సవరణ చట్టం కేసులో కేంద్రానికి నోటీసులు జారీ చేసింది సర్వోన్నత న్యాయస్థానం. వివాదాలపై వివరణ ఇవ్వాలి అని ఆదేశించింది. వక్ఫ్ బై యూజర్ నిబంధన తొలగింపు, వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులకు స్థానం కల్పించడం వంటి నిబంధనలపైన ప్రశ్నలు సంధించింది. హిందూ ట్రస్టుల్లో ముస్లింలను నియమిస్తారా అని ప్రశ్నించిన సుప్రీం ధర్మాసనం కొన్ని సవరణలపైన స్టే ఇచ్చే యోచనలో ఉన్నట్లు సంకేతాలు ఇచ్చింది. వక్ఫ్ సవరణ చట్టం 2025 రాజ్యాంగ బద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. వక్ఫ్ చట్ట రూపాన్ని ఆర్టికల్ 26 నిరోధించదని, ఆ రాజ్యాంగ నిబంధన సార్వత్రికమైందని వ్యాఖ్యానించింది. అందరికీ వర్తించే ఈ నిబంధన లౌకికమైన స్వభావాన్ని కలిగి ఉందని చెప్పింది. వక్ఫ్ చట్టంపై ఆందోళనల్లో హింస చోటు చేసుకోవడం బాధాకరమని పేర్కొంది. పార్లమెంటు ఆమోదించి రాష్ట్రపతి సంతకంతో చట్టంగా మారిన ఉమీద్ యాక్ట్ ఏప్రిల్ 8 నుంచి అమల్లోకి వచ్చింది. దీనిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 73 పిటిషన్లు దాఖలయ్యాయి. వైఎస్ఆర్సీపీ, ఎంఐఎం, కాంగ్రెస్, ఆప్ సహా పలు రాజకీయ పార్టీలు, మైనారిటీ సంస్థలు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని 3 సభ్యుల ధర్మాసనం వాటిని విచారించింది. ఈ సందర్భంగా కేంద్రంపై కీలక ప్రశ్నలు సంధించింది. వక్ఫ్ బై యూజర్ నిబంధన తొలగించడంపై కేంద్రాన్ని ప్రశ్నించారు సిజేఐ జస్టిస్ ఖన్నా. 100 ఏళ్ల నాటి ఆస్తులకు పత్రాలు ఎక్కడి నుంచి వస్తాయని అడిగారు. సుదీర్ఘకాలంగా ముస్లిం కార్యక్రమాలకు వాడుతున్న ఆస్తులను డీనోటిఫై చేస్తే అనేక సమస్యలు తలెత్తుతాయని వ్యాఖ్యానించారు. అలాగే వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులను సభ్యులుగా చేర్చాలన్న నిబంధనపైన సుప్రీంకోర్టు ప్రశ్నలు ఎక్కుపెట్టింది. హిందూ బోర్డుల్లో ముస్లింలు సభ్యులుగా ఉన్నారా అని నిలదీసింది. ఈ 2 అంశాల్లో రేపు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. పిటిషనర్ల తరపు న్యాయవాది, సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వి అత్యున్నత న్యాయస్థానంలో వాదనలు వినిపించారు. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని, మత స్వేచ్ఛ హక్కును భంగం కలిగిస్తుందని వాదించారు. మరోవైపు ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా జేపీసీ ద్వారా వక్ఫ్ బిల్లుపై విస్తృత చర్చ జరిపిందని కోర్టుకు వెల్లడించారు. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్రం ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణని గురువారం మధ్యాహ్నానికి వాయిదా వేసింది.